వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో జరిగిన ప్రజాగళం సభలో పెద్దిరెడ్డిపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. పెద్దిరెడ్డి నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేసే బుల్లెట్ చెల్లాబాబు అంటూ వ్యాఖ్యలు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డికి నీకు పోలిక ఉందా అని ప్రశ్నించారు. నల్లారి కుటుంబానికి రాజకీయ చరిత్ర ఉందని, ఆయన తండ్రి రాజకీయ నాయకుడని, ఆయన రాజకీయ నాయకుడని వివరించారు. ఎంపీలు వీళ్ళే, కాంట్రాక్టర్ వీళ్ళే, మైనింగ్ లో వ్యాపారం వీళ్ళదే, ఇంకో పక్క ఇసుక మొత్తం వ్యాపారం వీళ్ళదే, మద్య వ్యాపారం వీళ్ళదే. ఏం తమ్ముళ్ళు ఏమైనా మిగిలిందా మీకు? ఊట్ చేశాడు తమ్ముళ్ళు. మీకు ఆశ్చర్యం వేస్తుంది. 30,000 కోట్ల రూపాయలు అవినీతితో సంపాదించిన దుర్మార్గుడు ఈ పాపాల పెద్దిరెడ్డి. అంటే పెద్దిరెడ్డి నీకెంత కొవ్వెక్కిపోయిందంటే నీ కొవ్వు కరిగిస్తా. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. నేనే అంగళ్ళు పోయి ఇక్కడికి వస్తున్నాను. నేరుగా చిత్తూరులో పూతల పట్టు మీటింగ్కి వెళ్తున్నాను. కొవ్వెక్కిన పెద్దిరెడ్డి, పాపాల పెద్దిరెడ్డి నీ అవినీతి పైన యుద్ధం చేస్తా ఉంటే నా పైన దాడి చేపించి నా మీదనే కేసులు పెట్టారు. అక్కడి నుంచి దారిలో వచ్చాను. ఏం తమ్ముళ్ళు మనం ఏమైనా తప్పు చేశామా అని అడుగుతున్నా. చిత్తూరు జిల్లా నుంచి 2 ముఖ్యమంత్రులు ఉంటే ఒకటి తానని, 2 కిరణ్ కుమార్ రెడ్డి అని చంద్రబాబు తెలిపారు. మంత్రినని, కొడుకు ఎంపీ అని, తమ్ముడు తంబలపల్లె ఎమ్మెల్యే అని మేమంతా నీకు బానిసలం అనుకుంటున్నావా అంటూ చంద్రబాబు నిలదీశారు. పెద్దిరెడ్డి రాజకీయ ఆధిపత్యానికి గండి కొట్టడానికి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారని, కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడం ఖాయమని బాబు స్పష్టం చేశారు. బానిసలుగా బతకడం కంటే తిరుగుబాటు చేసి ఇలాంటి వాళ్లను భూస్థాపితం చేస్తేనే ప్రజలకు అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు అన్నారు. మంత్రులు వారే, ఎంపీలు వారే, కాంట్రాక్టర్లు వారే, మైనింగ్ వారిదే, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వారివే ఉన్నాయని ఆరోపించారు. జన సైనికులు గ్లాస్కు పదును పెట్టాలి అని, పుంగనూరులో జనసేన అభ్యర్థిత్వం లేకపోయినా పవన్ కళ్యాణ్ స్ఫూర్తి ఉందని చెప్పారు. జనసేన కార్యకర్తలు, జన సైనికులు, టీడీపీ కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు అందరిది ఒకటే ఆలోచన అని, అదే ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధించాలి అనే ఆలోచన అని బాబు స్పష్టం చేశారు. పాపాల పెద్దిరెడ్డిని శాశ్వతంగా భూస్థాపితం చేయాలి అని, ఈసారి చెల్లాబాబు ఆయన చేతిలో ఓడిపోయారని, కానీ ఈసారి చెల్లాబాబు చేతిలో అతడు చిత్తుగా ఓడిపోబోతున్నారంటూ చంద్రబాబు జోస్యం చెప్పారు. ఇక ఇదే టాపిక్ పై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. ఇటీవల అయితే చంద్రబాబు వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అయితే కొన్ని విమర్శలు, వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఏ విధంగా చూడాలి? కిరణ్మయ్య, మొత్తం మీద ఎన్నికల సమయం అంటే పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ నెల 13వ తారీఖున మరొక 4 రోజుల్లోనే 5 రోజుల్లోనే పోలింగ్ సమయం దగ్గర పడుతుంది. అయితే ఇప్పటికే కూడా అధికార పార్టీ నుంచి కావచ్చు, లేదంటే ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ అధినేతల నుంచి కూడా కింది స్థాయి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నాయకుల వరకు కూడా పెద్ద ఎత్తున ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి స్థాయి పెరిగిపోతుందని మనం చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, ఇప్పటికే జగన్ గారు కావచ్చు, లేదంటే సీఎం అంటే మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటున్నారు. అయితే ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నటువంటి నేతలందరినీ కూడా టార్గెట్ చేసుకొని మాట్లాడడం, దానికి కౌంటర్ కూడా అలా అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలు కూడా కౌంటర్, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి. మరి ప్రజలు మాత్రం వాళ్ళ ఓటు ద్వారా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరో 13వ తారీఖు కాబట్టి చాలా తక్కువ సమయం ఉంది. అయితే తాజాగా నిన్న చిత్తూరు జిల్లాకు వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత
చంద్రబాబు పుంగునూరులో పర్యటించడం జరిగింది. అదే సందర్భంలోనే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రస్తుతం బీజేపీ ఎంపీగా పోటీలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదే కార్యక్రమంలో అంటే ఒకే వేదిక పైన ఉండడం జరిగింది. అయితే ఈ ఇద్దరు నేతలు కూడా, ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఈయన మాజీ ముఖ్యమంత్రి, ఈయన తెలుగుదేశం పార్టీ అధినేత. అయితే ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసి దాని తర్వాత ఇప్పుడు బీజేపీలో రాజంపేట అభ్యర్థిగా ఆయన ఎన్నికల బరిలో దిగారు. వీళ్ళిద్దరూ కూడా నిన్న ఏదైతే పుంగనూరులో ఒక కార్యక్రమంలో నిన్న జరిగినటువంటి పార్టీకి సంబంధించి ఎన్నికల ర్యాలీకి సంబంధించి సభలకు సంబంధించిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో అంటే చిత్తూరు జిల్లాకి రాయలసీమకి రీజనల్ కోఆర్డినేటర్ గా వైసీపీకి ఉన్నటువంటి నేత, అది బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా పెద్దిరెడ్డిని టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారో దానికి విభిన్నంగా నిన్న చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. కరెక్ట్ గా ఒక నెల రోజులు కూడా లేదు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ముందు ఈ పాపాల పెద్దిరెడ్డి చిట్టా అంతా కూడా బయటికి తీసి కటకటాల వెనక్కి పంపిస్తానంటూ కూడా ఆయన చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. మరోవైపు అంటే ఓటర్లను ఆకట్టుకునే విధంగా కూడా అంటే పుంగనూరు నియోజకవర్గంలో ఎందుకంటే ఈ టార్గెట్ అనేది గత 2 సంవత్సరాల క్రితమే ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే కుప్పంలో మెజార్టీ తగ్గించాలి, లేదంటే కుప్పంలో చంద్రబాబుని ఓడించాలని చెప్పి వైసీపీ అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ఇక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా అక్కడ పావులు గదిపాలో అక్కడి నుంచే ఆ టార్గెట్ అనేది మొదలవడం జరిగింది. అందువల్లనే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కావచ్చు, లేదంటే స్థానిక ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అక్కడ పుట్టలో వేలు పెట్టాడు కాబట్టి ఇక్కడ ఇతను టార్గెట్ చేసి పుంగనూరులో అతను ఓడించేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందువల్లనే స్థానిక ప్రజల్ని చైతన్యం తెచ్చేందుకు కూడా ఇలాంటి మాట మాట్లాడుతున్నారంటూ కూడా ఒక టాక్ నడుస్తుంది. మొత్తం మీద మరో 4-5 రోజుల్లో పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూడా ఈ రకమైనటువంటి మాటలు తోటాలు పేలుతున్న సందర్భంలో దానికి కౌంటర్ గా కూడా నిన్న పెద్దిరెడ్డి చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. అంటే ప్రజల్ని ఎన్ని మభ్య పెట్టాలనుకున్నా, లేదంటే ప్రజల్ని ఎన్ని రకాలుగా మీరు అంటే అమలు కాలన్నటువంటి సంక్షేమాలు ఇస్తామంటూ కూడా వాళ్ళకి మేనిఫెస్టోలో ప్రకటించిన పుంగనూరులో గెలవబోయేది నేనే, భారీ మెజార్టీతో 40 నుంచి 50,000 మెజార్టీతో ఈసారి పుంగనూరులో ఓటర్లందరూ కూడా తనకు అంటే పట్టం కట్టే అవకాశం అయితే ఉంటుంది. రాష్ట్రంలో కూడా మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందంటూ కూడా ఆయన కూడా ఘాటుగా మాట్లాడడం జరిగింది. అంటే కౌంటర్ కి రీకౌంటర్ ఇచ్చే పరిస్థితిలో వస్తున్న తరుణంలో రాజకీయాలు అంటే స్థానిక ప్రజలు కూడా ఏ విధంగా వెళ్తున్నారనేది చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. కానీ ఒక మార్పు అనేది కోరుకుంటున్నారు, మార్పు ఖచ్చితంగా ఈసారి ఉండబోతుందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు నిన్న జరిగినటువంటి సభలోనే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంటే ప్రస్తుతానికి బీజేపీ ఎంపీ అభ్యర్థి కాబట్టి ఆయన రాజంపేటకి ఆయన కూడా అదే సభలో అదే ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఆ సందర్భంలో కూడా పెద్దిరెడ్డిని టార్గెట్ చేసుకుని మాట్లాడడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేనుగాన అంటే దీనిపైన దృష్టి పెట్టి ఈ రకమైనటువంటి అక్రమాలు ఇలాంటి ఈ రకమైనటువంటి వ్యవస్థని అంటే కూకటివేలతో కూడా అణిచివేసేవాడిని. కానీ రాజకీయంగానే ఎదుర్కోవాలి, కానీ ఆస్తులపైన కావచ్చు లేదంటే వ్యాపారాలపైన దెబ్బ కొట్టకూడదన్న ఉద్దేశంతోనే ఆ సమయంలో నేను సమయం పాటించానంటూ కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. అంటే అది కొన్ని రకాలుగా అంటే రాజకీయ గత 30 సంవత్సరాల నుంచి కూడా పుంగనూరు నియోజకవర్గాన్ని ఒక నియంత పరిపాలిస్తున్నాడు. ఇక్కడ ప్రజలకు ఎటువంటి స్వేచ్ఛ లేదు. ఖచ్చితంగా ఈసారి ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ కూడా స్వేచ్ఛ కల్పిస్తానంటూ కూడా ఆయన చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. అదే స్థాయిలోనే ఉన్నటువంటి అంటే ఇన్నాళ్ళు పెద్దిరెడ్డి గారు కావచ్చు లేదంటే పెద్దిరెడ్డి కుటుంబం దోచుకున్నటువంటి అన్ని విషయాలపైన కూడా చాలా క్లారిటీ ఉంది. వాటిపైన వాస్తవాలన్నీ కూడా కేంద్రానికి కూడా అంటే రేపు ఎన్నికల్లో ఎంపీగా తాను గెలిచిన తర్వాత కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసి ఖచ్చితంగా అంటే వాటిపైన పూర్తి స్థాయిలో అది సిబిఐ కావచ్చు లేదంటే ఈడీ కావచ్చు రకరకాల కేసులన్నీ కూడా పెట్టి పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాము. ఖచ్చితంగా కేంద్రం కూడా దీనికి మద్దతు తెలుపుతుంది. ఈ పాపాల పెద్దిరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇంటికి పంపిస్తామంటూ కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం మీద మనం చూస్తే గత 4-5 రోజుల నుంచి కావచ్చు లేదంటే జరుగుతున్న వరుస పరిణామాలు మనం చూస్తే పెద్దిరెడ్డి టార్గెట్ గా రాయలసీమ జిల్లాలో, ఎందుకంటే ఒక రాయలసీమ జిల్లాలో పెద్దిరెడ్డి చాలా కీలకమైన నేత వైసీపీకి సంబంధించి మరి ఆయన్ని గాన పూర్తి స్థాయిలో అణిచివేయగలిగితే గాన, ఎందుకంటే 52 నియోజకవర్గాలు రాయలసీమ జిల్లాల్లో ఉంటాయి. ఎక్కువగా వైసీపీకి సంబంధించిన ప్రాబల్యం ప్రతి ఎలక్షన్స్ లోనూ జరుగుతూ ఉంటుంది. అది 2019లో అయితే పూర్తి స్థాయిలో కూడా
వైసీపీకి ఆధిపత్యం వచ్చినటువంటి పరిస్థితి. మరి ఈసారి 50-50 ఉంటుందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి దీని పూర్తి స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులుగా వీళ్ళందరూ కూడా గెలుపొందాలంటే ముందుగా పెద్ద తలకాయగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి గాన టార్గెట్ చేసి గాన మాట్లాడగలిగితే గాన, అతను టార్గెట్ చేయగలిగితే గాన పూర్తి స్థాయిలో వ్యవస్థ అంతా కూడా మనకు కంట్రోల్లోకి వస్తుంది, మన వైపు ప్రజలు తిరుగుతారంటూ కూడా ఆ ఆకర్షణ కోసమే మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కావచ్చు, లేదంటే ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడినట్లు చాలా స్పష్టంగా కనబడుతుంది. మొత్తం మీద మరో 4-5 రోజుల్లో పోలింగ్ సమయం దగ్గర పడుతుంది కాబట్టి పోలింగ్ సమయం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఒక ఎత్తు అయితే, రాయలసీమ జిల్లాల్లో అది చిత్తూరు జిల్లా కావచ్చు, కడప జిల్లా కావచ్చు, అనంతపూర్, కర్నూలు జిల్లాల్లో పెద్దిరెడ్డి ఏదైతే ప్రాబల్యం చూపిస్తున్నారో ఆయా జిల్లాల్లో ఎక్కువగా ఈ కూటమిని అధినేతలు ఫోకస్ పెట్టినట్లు చాలా స్పష్టంగా కనబడుతుంది. చూద్దాం మరి ఎటువంటి నిర్ణయాలతో ఆల్రెడీ ప్రజలు ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఎవరికి పట్టం కడతారో, ఎవరిని ఓడిస్తారో కిరణ్మయి. అయితే గోపీనాథ్, చూస్తుంటే జిల్లాలో అయితే పెద్దారెడ్ల పంచాయతీ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అటు టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, ఇలాగా వైసీపీ పెద్దిరెడ్డిపై అనేక కమెంట్లు అయితే చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఓటర్ల నాడి ఏ విధంగా ఉంది, అంటే ఎవరిపై మెజార్టీగా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది? అంటే ఒకటి ఇక్కడ స్థానిక ఓటర్లు అంటే అది ప్రతిసారి కూడా అంటే రాయలసీమ జిల్లాలో 52 నియోజకవర్గాలు ఉంటే 52 నియోజకవర్గాల్లో కూడా పోటాపోటీగా ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ గతంలో అయితే కాంగ్రెస్ కి తెలుగుదేశానికి పోటాపోటీగా ఉంటే దాని తర్వాత కాంగ్రెస్ కనుమరుగు అయిపోయిన తర్వాత వైసీపీ అధికారులకు అంటే వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత వైసీపీకి ప్రాబల్యం పెరగడం జరిగింది. అందువల్లనే దాని తర్వాత వైసీపీ తెలుగుదేశం ఈ రెండు పార్టీల మధ్య పోటాపోటీగా ఒక అంటే రాజకీయ యుద్ధ వాతావరణం కొనసాగుతూ వస్తుంది. అయితే ప్రతి ఎన్నికల్లో కూడా అది 2019 కావచ్చు, 2019లో క్లీన్ స్వీప్ జరిగింది. అంటే రాయలసీమ జిల్లాలో దాదాపుగా 44 నియోజకవర్గాలన్నీ కూడా వైసీపీకి గెలుచుకోవడం జరిగింది. అయితే అంతకుముందు అంతా కూడా 20-25 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే నియోజకవర్గాలు అంటే వాటిని మాత్రమే కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఇవంతా కూడా పెద్దిరెడ్డి చాలా స్ట్రాంగ్ గా అంటే కేడర్ని వైసీపీలో అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్నారు, దాని తర్వాత వైసీపీలోకి రావడం జరిగింది. వైసీపీలో చాలా స్ట్రాంగ్ గా కేడర్ని అంతా గానీ నాయకత్వాన్ని కానీ అంతా కూడా బలంగా ఏర్పాటు చేసిన కారణంగానే ఈ రకమైనటువంటి అంటే ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. మరి పెద్దిరెడ్డిని టార్గెట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన్ని పక్కన పెట్టించగలిగితే గాన, లేదంటే ఆయన ప్రాబల్యం తగ్గించగలిగితే గాన పూర్తి స్థాయిలో ఇది కూటమి నేతలకి అంటే కూటమి పార్టీలకి అంటే ఇప్పుడున్నటువంటి ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి కావచ్చు, భవిష్యత్తులో కూడా ఆయన ప్రాబల్యంగా మనం తగ్గించగలిగితే రాయలసీమ జిల్లా ఎందుకంటే ఉత్తరాంధ్ర కావచ్చు, లేదా అమరావతి కావచ్చు, లేదా విజయవాడ అంటే ఈ ప్రాంతాలంతా కూడా తెలుగుదేశానికి బలమైనటువంటి వ్యవస్థ ఉంది. అయితే రాయలసీమ జిల్లాల్లో చాలా తక్కువ సీట్లు వస్తున్నాయి కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో మనం 60 to 70, 80% వరకు మనం చేసుకోవాలంటే ఖచ్చితంగా పెద్దిరెడ్డిని టార్గెట్ చేయాలి. పెద్దిరెడ్డిని టార్గెట్ చేసి ఆయన పూర్తి స్థాయిలో కూడా ప్రాబల్యం తగ్గించగలిగితే గన తెలుగుదేశం పుంజుకుంటుంది, అదే స్థాయిలోనే జనసేన పుంజుకుంటుంది, అదేవిధంగా బీజేపీ కూడా ప్రాబల్యం చూపిస్తానే ఉద్దేశంతోనే ఈ రకంగా మాట్లాడారంటూ కూడా దానికి సంబంధించినటువంటి రాజకీయ విశ్లేషకులు కొంతమంది చెప్తున్నారు, వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. అయితే స్థానిక ప్రజలు మాత్రం చాలా ఫిక్స్ అయిపోయారు, ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు. మార్పు స్థాయిలో అది ఎక్కడెక్కడ మార్పు కోరుకుంటున్నారు, ఎవరెవరికి పట్టం గడిపోతున్నారు. ఎందుకంటే వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు 5 ఏళ్ల నుంచి కూడా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కొన్ని నియోజకవర్గాల్లో చాలా బలంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను నాటుకుపోయాయి. మరి వాళ్ళకందరికీ కూడా అక్కడ పట్టం కట్టే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేదంటే సంక్షేమ పథకాలు అందని నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో కొంచెం ప్రాబల్యం తగ్గే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ రకమైనటువంటి పోటాపోటీగా ఉన్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా పెద్దిరెడ్డికి కావచ్చు, లేదంటే పెద్దిరెడ్డి అంటే ఉన్నటువంటి రాయలసీమ జిల్లాల్లో ప్రాసెస్ నిర్వహిస్తున్నటువంటి ఈ 4 జిల్లాల్లో కూడా ఒక రకంగా మనం చెప్పాలంటే మరో 4-5 రోజుల తర్వాతే చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద పుంగనూరులో మాత్రం ఆయన నిన్న మాట్లాడిన మాటలు మాత్రం ఒక రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పెద్దిరెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది, 40-50 వేల మెజార్టీతో ఈసారి నేను పుంగనూరులో గెలవబోతున్నాను, అదే స్థాయిలోనే కుప్పంలో చంద్రబాబును కూడా ఓడిస్తానంటూ కూడా ఆయన కూడా చాలా ఘాటుగా మాట్లాడిన నేపథ్యంలోనే రైట్ గోపీనాథ్, మీరు హోల్డ్ లో ఉండండి. మనతో పాటు విజయవాడ నుండి శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, మీరు చెప్పండి, నిన్న పొంగునూరులో ప్రజాగలం సభలో అయితే చంద్రబాబు కొన్ని విమర్శలు చేశారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిపై. అంటే నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేస్తాను, నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేసే బుల్లెట్ చెల్లా బాబు అని చెప్పేసి రకరకాలుగా కమెంట్స్ అయితే చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే రాను ఎన్నికలు కూడా మరికొద్ది రోజుల్లోనే ఉన్నాయి, ఈ కమెంట్స్ పై ఏ విధంగా చూడొచ్చు? వైసీపీ నేతలపై చంద్రబాబు నాయుడు చేసిన ఏదైతే ఈ కామెంట్స్ ఉన్నాయో అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా
ప్రతి నియోజకవర్గంలోనూ ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు లేదంటే ఆ అభ్యర్థికి మద్దతు తెలపడానికి వెళ్ళిన సందర్భంలో కూడా చాలా సందర్భాల్లో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. మరొకసారి పొంగనూరులో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కూడా అదే స్థాయిలో కూడా కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు. అదే గతంలో చేసేటువంటి కామెంట్స్ అన్నీ కూడా రాజకీయపరమైనటువంటి కామెంట్స్ అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న కొన్ని కామెంట్స్ మాత్రం గతంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇదే పొంగనూరు అంగళ్ళ దగ్గర జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో ఆ సంఘటన తర్వాత పెద్ద ఎత్తున చాలా సందర్భాల్లో పొంగనూరు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కానీ అనేక సందర్భాల్లో ఆయన విమర్శిస్తూ వచ్చారు. విమర్శలు దాడి కూడా ఘాటుగా చేస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాము. అదే సందర్భంలో నిన్న చల్లాబాబు యొక్క అభ్యర్థిత్వాన్ని ఈయన ప్రచారం చేయడానికి వెళ్ళిన నేపథ్యంలో కూడా మరొకసారి అదే స్థాయిలో కూడా స్పందించారని చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా పొంగనూరుని తన అడ్డాగా చేసుకుని గెలుస్తూ వస్తూ ఉన్నాడు. మరొకసారి చల్లాబాబు గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఓడిపోయినప్పటికి కూడా మరొకసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పోటీ చేయడానికి చల్లాబాబు ముందుకు వచ్చాడు. ఈసారి చల్లాబాబు కంపల్సరీ పొంగనూరు నియోజకవర్గం నుంచి గెలవబోతున్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు కామెంట్స్ చేయడమే కాకుండా రాజకీయంగా భూస్థాపితం చేస్తాను అని చేసినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో వైసీపీ అటు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి అనుచరులు కావచ్చు, పెద్దిరెడ్డి అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, చంద్రబాబు నాయుడు మీద చాలా వరకు ఇక్కడ అంటే అలాంటి ఇబ్బందికరమైన వ్యాఖ్యలను కూడా ఖండిస్తూ వస్తున్నటువంటి నేపథ్యం. అంటే రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు అనేది రాజకీయంగా సర్వసాధారణమై ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి మీద ప్రతిపక్ష నేతల మీద ముఖ్యమంత్రులు ఇలా అనేక సందర్భాల్లో మాట్లాడుకోవడం అనేది సర్వసాధారణమే. కానీ ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే మాజీలుగా పనిచేసినటువంటి అంటే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అంతేకాకుండా సుదీర్ఘకాలం 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి రాజకీయ నేత ఉదందుడు అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు రాజకీయంగా భూస్థాపితం చేస్తున్నటువంటి అంశం కావచ్చు, లేదు అంటే కనుక వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, వీటిని మాత్రం వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం పరచడమే కాకుండా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తూ వస్తున్నాము. అదే గతం నుంచి కూడా పొంగనూరు అంటే అంగళ్లలో జరిగినటువంటి దాడి అంటే ఇరు పార్టీలు చేస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడి తర్వాత చాలా సందర్భాల్లో పొంగనూరు గురించి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి కానీ అనేక సందర్భాల్లో కూడా అటు మైనింగ్, ఇసుక, మద్యం అనేక అంశాల్లో కూడా అనేక అంశాల్లో చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం కూడా తీవ్రమైనటువంటి కామెంట్స్ కూడా చంద్రబాబు నాయుడు గతంలో చేశారు. అంటే రాజకీయ కామెంట్సే కాకుండా అంటే అక్కడ మైనింగ్ మొత్తం దోపిడీదారుల కింద అని చెప్పేటువంటి క్రమం కావచ్చు, ఇలాగా అనేక సందర్భాల్లో అనేక అంశాల మీద ఆయన ప్రస్తావిస్తూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు అతను 2024 సార్వత్రిక ఎన్నికలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎంసీసీ ఉన్నప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు ఏ రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు అయినప్పుడు కూడా వ్యక్తిత్వ హననానికి వెళ్లకుండా అంటే వ్యక్తిగత దోషణలకి వెళ్లకుండా ఉండాలి. ఎందుకంటే సోషల్ మీడియా కూడా వ్యక్తిగత దోషణలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు కూడా ఎన్నికల నిబంధన ఆ నియమావళి ఏదైతే ఉందో వాటిని ధిక్కరించడమే కాబట్టి కంపల్సరీ కూడా వాటి మీద కూడా కేసులు పెడతామంటే చెప్పడం జరిగింది. వాటి మీద కూడా సీరియస్గా ఉంటామని చెప్పారు. అంటే ప్రతిపక్ష నేతల మీద కానీ అధికార పక్షంలో ముఖ్యమంత్రి కావచ్చు, పోటీలో చేస్తున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, వీళ్ళెవరి మీద కూడా వీళ్ళ అంటే దాదాపు 50 మంది ఎంపీలు, అదేవిధంగా 2 పార్టీలను పోటీ చేశారు. దాదాపుగా ఇటు కూటమి నుంచి పోటీ చేసేవాడు 25 మంది ఎంపీలు ఉన్నారు, అదేవిధంగా 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అటు వైసీపీ నుంచి పోటీ చేసే 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు, అదేవిధంగా 25 ఎంపీ అభ్యర్థులు ఉన్నారు. వీళ్ళలో ఎవరి మీద కూడా ఎలాంటి కామెంట్స్ చేసినప్పుడు కూడా వ్యక్తిగత కామెంట్స్ ఏం చేసినప్పుడు కూడా వాటి మీద ఆధారం లేకుండా కామెంట్స్ చేసినా సీసీ దృష్టికి తీసుకురాకుండా వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ఇలాంటి విష ప్రచారాలు చేసినప్పుడు కూడా వ్యక్తిత్వ ఆనందానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ మీద చర్యలు ఏంటంటే ఈసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ధిక్కరించిన నేపథ్యంలో కూడా కేసులు పెడతామని కూడా చెప్పడం జరిగింది. మరొకసారి ఈసీ దీన్ని ఎలా తీసుకుంటుంది ఏంటనేది చూడాల్సిన పరిస్థితి. అయితే వైసీపీ నేతలు ఇప్పటి వరకు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ మీద ఈసీకి అయితే ఫిర్యాదు చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇక్కడ రాజకీయ భూస్థాపితం చేస్తా అనే అంశం కావచ్చు, అదేవిధంగా ఈసారి సరైనటువంటి మగాన్ని తీసుకొచ్చి నీ మీద పోటీ పెడుతున్న ఇలాంటి అంశాలు ఏవైతే అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు అభ్యంతరకరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఈసీ పరిగణలో తీసుకుంటుందా లేదనేది వేసి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కిరణ్, అయితే ఈ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఈసీకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందా శ్రీనివాస్? ఎగ్జాక్ట్లీ లెక్కైతే మాత్రం ఈసీకి అంటే
కొన్ని కామెంట్స్ మాత్రం అంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి కొన్ని కామెంట్స్ మీద మాత్రం ఈసీకి ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఈసీకి ఇంతవరకు వైసీపీ నేతలు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కానీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా సుమోటోగా కూడా కొన్ని అంశాలను ఈసీ పరిశీలిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈసీ సుమోటోగా ఈ అంశాన్ని పరిశీలిస్తుందా లేదంటే కనుక ఫిర్యాదు మేరకే పరిశీలిస్తుందా అనేది వేసి చూడాలి. కానీ వైసీపీ నుంచి మాత్రం ఇంతవరకు దీని మీద ఫిర్యాదు వెళ్ళినటువంటి నేపథ్యం లేదు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఏదైతే తీవ్ర వ్యాఖ్యలు ఉన్నాయో ఈ వ్యాఖ్యలకు సంబంధించి వైసీపీ నేతల్లో చాలా వరకు అసంతృప్తిని ఉండటమే కాకుండా ఆగ్రహం కూడా వ్యక్తపరుస్తున్న పరిస్థితి. అయితే శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరగాలి. గతంలో చూసినట్లయితే కనుక ఏదైతే అంగళ్ళ దగ్గర జరిగినటువంటి సంఘటన ఉందో ఆ సంఘటన పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలకు దావతీసినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి అప్పుడే పోలీసులు పెట్టి నమోదు చేసినటువంటి కేసులు కావచ్చు, అన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మరొకసారి ఈ పొంగనూరు అంశాన్ని సీరియస్ గా ముందుకు తీసుకెళ్తే కనుక ఎలాంటి పరిణామాలు ఎదురు కావచ్చు. లేదు అంటే కనుక ఈ చిత్తూరు జిల్లాలో ఈ పొంగనూరు ప్రాంతంలో రేపు పొద్దున మళ్ళీ రేపు 13వ తారీఖు జరగబోయేటువంటి పోలింగ్ ఏదైతుందో పోలింగ్ సందర్భంలో ఈ అంశాలు అంటే ఈ చల్లాబాబు కానీ అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్ర వర్గాల మధ్య ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వాతావరణం నెలకొనొచ్చా, లేదంటే ఏదైతే శాంతియుతమైనటువంటి ఎన్నికల వాతావరణానికి ఇబ్బందిగా మారొచ్చు. అంతేకాకుండా ఇక్కడ రాజాపేట నుంచి ఇప్పటికే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు మిథున్ రెడ్డి మీద. ఇప్పటికే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కార్నర్ చేస్తూ అనేక సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే ఇవన్నీ కూడా రేపొద్దున అంటే మాటలు ప్రభావం పెరిగితే కనుక ఒకరి మీద ఒకరు రేపొద్దున ఫిజికల్ గా దాడులు చేసుకునే పరిస్థితి రావచ్చు. రేపొద్దున ఆ ప్రాంతంలో ఎన్నికల నిర్వహణకి ఇబ్బంది కలగవచ్చు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు కూడా పూర్తి స్థాయిలో నాయకులే ఈ అంశాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. కిరణ్మయ్. రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్. విజయవాడ నుండి అలాగే తిరుపతి నుండి గోపీనాథ్ థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.